ఓం విఘ్నేశ్వరాయ నమః. భాగవతము 26వ భాగము. విదురుడు కురుసభలో ఉండగా ఒకానొక సందర్భములో ఆయన అవమానింపబడ్డాడు. అప్పుడు విదురుడు అక్కడి నుంచి బయలుదేరి ఉద్ధవుడి దగ్గరికి వెళ్ళిపోయాడు. వెళ్ళి ఉద్ధవుడిని కృష్ణ భగవానుడు ఎక్కడ ఉన్నాడు అని అడిగాడు. అప్పుడు ఉద్ధవుడు కృష్ణ భగవానుడు నిర్యాణం చెందాడు, యాదవులందరూ వెళ్ళిపోయారు అని చెప్పాడు. ఈ సందర్భంలో పరీక్షిత్తు, ఉద్ధవుడు కూడా యాదవుడే కదా, అతనెందుకు ఉండిపోయాడు అని శుకుని అడిగాడు. కృష్ణుడికి ఏ జ్ఞానం ఉందో అది ఉద్ధవుడికి ఉంది. కృష్ణుడి తర్వాత లోకానికి చెప్పడం కోసము ఉద్ధవుడిని భూమి మీద ఉంచేశాడు. ఉద్ధవుడు శ్రీమన్నారాయణుని ఆదేశాన్ని అనుసరించి బదరికాశ్రమానికి వెళ్ళిపోతున్నాడు. అలా వెళ్ళిపోతున్న ఉద్ధవుడిని విదురుడు కలుసుకొని, నువ్వు శ్రీమన్నారాయణుడి దగ్గర తెలుసుకున్న భాగవత జ్ఞానాన్ని నాకు చెప్పవలసింది అని అడిగాడు. అప్పుడు ఉద్ధవుడు, అది నా దగ్గరే కాదు, జ్ఞానమును మైత్రేయుడికి కూడా చెప్పాడు. ఇప్పుడు మైత్రేయుడు హరిద్వారంలో ఉన్నాడు, అక్కడికి వెళ్ళి వినాల్సింది అని సలహా చెప్పాడు. అప్పుడు విదురుడు గంగపడిన చోటైన హరిద్వారం వెళ్ళి భాగవత జ్ఞానాన్ని విన్నాడు. శ్రీ మహావిష్ణువు నాభికమలంలో నుంచి చతుర్ముఖ బ్రహ్మగారు పుట్టారు. అప్పటికి సృష్టి లేదు, లోకాలన్నీ నీటితో నిండిపోయి ఉన్నాయి. నీటితో నిండిపోయి ఉన్న లోకాలయందు తానేం సృష్టి చెయ్యాలో ఆయనకేమీ అర్థం కాలేదు. నేనన్నవాడిని ఒకడిని వచ్చాను కదా, నన్ను కన్నవాడు ఒకడు ఉండాలి కదా అని చుట్టూ చూశాడు. చుట్టూ నీళ్లు తప్ప ఇంకేమీ లేవు. జల ప్రళయం అయిపోయి ఉంది. కంగారు పడ్డాడు. ఏం సృష్టి చేస్తాను, ఎలా సృష్టి చేస్తాను అని ఆలోచిస్తున్నాడు. అప్పుడు ఆయనకు పైనుంచి తపతప అనే మాట వినబడింది. అప్పుడు ఆయన తప్పించాడు. జాననిమగ్నుడై ఈ మాట ఎవరి నుంచి వెలువడిందో ఆయన ధర్మాన్ని అపేక్షించాడు. అలా తప్పించగా శ్రీమన్నారాయణ దర్శనం అయింది. ఆయన నువ్విలా సృష్టి చెయ్యి అని బ్రహ్మగారికి వేదాలు ఇచ్చి ఆదేశించాడు. ఇప్పుడు చతుర్ముఖ బ్రహ్మగారు సృష్టి చేయటం ప్రారంభించారు. అలా సృష్టి చేయటం ప్రారంభం చేయటంలో ఒక గమ్మత్తైన ప్రక్రియ జరిగింది. బ్రహ్మం నుంచి సృష్టి వెలువడింది. ఆయన మొదట సనక సనందన సనత్కుమారులను సృష్టించాడు. ఆ నలుగురిని సృష్టించి, మీరు సృష్టిని వృద్ధి చెయ్యండి, బిడ్డలను కనండి అన్నాడు. అప్పుడు వాళ్ళు ఇలా అన్నారు, మేము ప్రవృత్తి మార్గంలో వెళ్ళము, ఆ మార్గము మాకు అక్కరలేదు, మేము సృష్టి చెయ్యము, శ్రీహరి పాదాలు చేరిపోతాము అన్నారు. వాళ్ళెప్పుడూ 5 ఏళ్ల వయసులో చిన్నపిల్లల్లా బట్టలు విప్పుకొని ఎప్పుడూ ధ్యానం చేస్తూ శ్రీహరి వైపు వెళ్ళిపోయారు. బ్రహ్మగారికి కోపం వచ్చింది. కోపంతో తన బ్రుకుటి ముడివేశాడు. అందులో నుంచి నీలలోహితుడనే పేరుగల రుద్రుడు పుట్టాడు. వాడు కిందపడి ఏడవటం మొదలుపెట్టాడు. అప్పుడు బ్రహ్మగారు వారిని ఏడవకు అన్నారు. అప్పుడు ఆ రుద్రుడు నేనెక్కడ ఉండాలి, ఏం చెయ్యాలి అని అడిగాడు. ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. ఇక్కడ సృష్టి సంకల్పంలో నుంచి ప్రారంభమైనది. ఇప్పుడు ఉన్న సృష్టి మిథున సృష్టి, అనగా స్త్రీ పురుష మైదనం చేతనే సృష్టి జరుగుతూ ఉంటుంది. కానీ అప్పుడు జరిగిన సృష్టి కేవలము ఈశ్వర సంకల్పం చేత మాత్రమే జరిగిన సృష్టి. అప్పుడు చతుర్ముఖ బ్రహ్మగారు నువ్వు పుడుతూనే ఏడ్చావు కాబట్టి నిన్ను రుద్రుడు అంటారు అని చెప్పి రుద్రుడికి 8 రూపాలు 8 భార్యలను ఇచ్చి నువ్వలా ఉండి సృష్టి చెయ్యి అన్నారు. అప్పుడు ఆయన కొన్ని గణాలు సృష్టించాడు. ఆ గణాలు అక్కడ ఉన్న వాళ్లను తినేయటం మొదలుపెట్టారు. బ్రహ్మగారు రుద్రుడిని పిలిచి, ఇక నువ్వేం సృష్టి చేయవద్దు, కేవలం తపస్సు చేసుకుంటూ ఉండాల్సింది అని చెప్పారు. అంటే ఆయన తపస్సు చేసుకుంటూ కూర్చున్నాడు. మళ్ళీ బ్రహ్మగారు ఆలోచిస్తూ కూర్చున్నారు. అలా ఆలోచిస్తుంటే ఆయన శరీర భాగాల నుంచి రకరకాల మహర్షులు బయటికి వచ్చారు. బ్రహ్మగారి ఒడిలో నుంచి నారద మహర్షి బయటికి వచ్చాడు. వీపులో నుంచి అధర్మం వచ్చింది. అధర్మంలో నుంచి మృత్యువు వచ్చింది. ముందు భాగంలో నుంచి ధర్మం వచ్చింది. అప్పుడు బ్రహ్మగారు ఇలా అన్నారు, నేను సంకల్ప వికల్పాలు చేస్తే ఎంత సృష్టి చేస్తాను అనుకున్నారు. ఒక్కొక్కసారి సృష్టి చేసే వారి యందు కూడా మోహం కలుగుతుంది. బ్రహ్మగారు ఒక స్త్రీని సృష్టించాడు. సృష్టించి ఆ స్త్రీ యందు మోహాన్ని పొందాడు. అప్పుడు ఋషులు, మీరు సృష్టించిన స్త్రీ యందు మీకు మోహమేమిటి అని ప్రశ్నించారు. అప్పుడు ఆయన, ఇది సృష్టికి ఉండే లక్షణము, కాబట్టి ఏ శరీరంతో అలా మోహం పొందానో ఆ శరీరాన్ని వదిలేస్తున్నాను అని శరీరం వదిలిపెట్టేశాడు. ఆ శరీరము పొగమంచు అయింది. మనకు రోజు కళ్ళకు అడ్డంగా వచ్చే పొగమంచు అదే.